నిరుపేద తల్లిదండ్రుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకున్న చర్చ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డాక్టర్ కన్నా పాస్టరే మిన్న అని గుడ్డిగా నమ్మినందుకు ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చర్చిలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేట ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మయ్య లక్ష్మి దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా పనిచేస్తూ పెద్ద కుమార్తె భవ్యశ్రీని నూకనపల్లిలోని లక్ష్మీ చెల్లెలు వద్ద ఉంచి చదివిస్తున్నారు. కొంతకాలంగా భవ్యశ్రీ తలనొప్పి వాంతులతో బాధపడడం గమనించిన తల్లిదండ్రులు నెల్లూరు తిరుపతిలో పలువురు వైద్యులకు చూపించారు. భవ్యశ్రీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు. ఓవైపు తల్లిదండ్రులకు శస్త్రచికిత్స అంటే భయం, మరోవైపు వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో అక్కడికి సమీపంలోని ఆదూరుపల్లి గ్రామంలో ఓ పాస్టర్ నిర్వహిస్తున్న చర్చిలో ప్రార్థనలు చేస్తే పాపకు నయమైపోతుంది అని మతం మారిన వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు మోసపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పసిపాపను చర్చికి తీసుకెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సహాయం అందుకోవాల్సిన బాలిక పాస్టర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి 40 రోజుల ఉపవాస దీక్షలో పాల్గొంది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు క్షీణిస్తూ వచ్చింది. తనకు ఎలాంటి మహిమలు లేవని ఒప్పుకోవాల్సిన పాస్టరు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళితే అది తనకు తను నిర్వహిస్తున్న చర్చికి పరువు నష్టంగా ఉంటుందని భావించాడేమో. పాప ఆరోగ్యం కుదురుడు పడుతుందని తల్లిదండ్రులతో నమ్మబలికాడు. దీంతో ఆ అమాయక తల్లిదండ్రులు పాపతో పాటు చర్చిలోనే ఉండిపోయారు. చివరికి సోమవారం అర్ధరాత్రి చర్చిలోని ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ట్రాన్స్ సినిమాలోని సంఘటన గుర్తు చేసే ఈ ఘటన ఎంతోమంది హృదయాలను కలచివేస్తోంది. నిరుపేద వెనుకబడిన వర్గాల ప్రజల వైద్య అవసరాల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య పథకం, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక పథకాలను ప్రభుత్వాలు పేదల వైద్య సహాయం కోసం అందిస్తున్నా వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా పాస్టర్ల వెంట తిరుగుతూ విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దు అని ప్రార్థిస్తున్నాం.